హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే రాగి లడ్డు చేసుకుందామండి. చాలా సింపుల్గా ఒక 1 అవర్లోనే ఈ లడ్డూని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎటువంటి మిల్లు పట్టించే అవసరం లేదు. సింపుల్గా మిక్సీ జార్లోనే పిండి పట్టించేసుకొని మనము నెయ్యి బెల్లంతోనే ఈ లడ్డూని అయితే చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా రాగులు, బొత్తు మినపప్పు, అలాగే బాదం పప్పు, ఈ మూడిటిని బెల్లం వేసుకొని నెయ్యి వేసుకొని 5 ఇంగ్రీడియంట్స్ అయితే లడ్డు చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బొత్తు మినపప్పు, బెల్లం, బాదం పప్పు, రాగులు. ఈ లడ్డు రోజుకొకటి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అలసట లేకుండా, నీరసం లేకుండా, దుమ్ము బలానికి, రక్తహీనతకి, కొలెస్ట్రాల్కి ప్రతి దానికి పనిచేస్తుందండి. ఈ లడ్డు అయితే మంచి శక్తిని ఇస్తుంది. అలసట ఆయాసం లేకుండా కూడా ఇంట్లో ఉండి ఈ లడ్డు ఒకటి తీసుకొని యాక్టివ్గా ఉండొచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దారండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయిని బాగా హీట్ అవ్వాలి. ఇలా హీట్ అయిన కళాయిలోని ఇక్కడ నేనైతే 150 గ్రాముల వరకు కడిగి ఆరబెట్టుకున్న రాగులను అయితే తీసుకున్నాను. ఈ రాగులు బాగా కడిగేసుకొని, రాళ్ళు ఉంటాయండి, కడిగేసుకొని ఒక రోజంతా ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. ఇలాగ ఎండబెట్టుకున్న రాగులు క్రిస్పీగానే ఉంటాయి, గట్టిగా మెత్తగా కాకుండా. ఇప్పుడు వీటిని ఇలాగే ఈ రాగులన్నింటినీ కూడా మనము ఒక 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూర్తిగా వేయించుకోవాలండి. ఇవి వేగాయని ఎలా తెలుస్తుంది అంటే కొద్దిగా లైట్గా కలర్ మారుతుంది. అలాగే మనకి అక్కడక్కడ వైట్గా పేలుతున్నాయి చూసారా. కడిగి ఆరబెట్టుకున్న రాగులు అయితే ఇలా పేలుతాయండి. మామూలుగా మనం కార్న్స్ చేసుకుంటాం కదా, కార్న్స్ చేసుకునేటప్పుడు ఇలాగ వేగుతాయి కదండి, ఇలాగ పేలినట్టుగా వైట్గా వస్తాయి కదా మనకి. అలాగే వీటిని కూడా మనము కడిగి ఆరబెట్టుకున్న రాగులు అయితే ఇలాగే పేలుతాయి అన్నమాట. తెల్లగా వస్తున్నాయి కదా జొన్నల్లాగా. అలాగే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలాంటివి మనము పిండి పట్టించుకొని అంబలు వేసుకున్న, రాగి సంకటి చేసుకున్న, అలాగే మనం లడ్డూలు చేసుకున్న చాలా రుచి పెరుగుతుంది. చాలా బాగుంటుందండి. ఎందుకంటే కడిగి ఆరబెట్టుకోవడం వల్ల మనకి రాళ్ళన్నీ కూడా మనకి దేవుకున్నప్పుడు పోతాయి అన్నమాట. ఇలాగా 4 నిమిషాలు వేయించుకున్న తర్వాత కలర్ మారినవి మొత్తం అన్నీ కూడా సగం వైట్గా వచ్చాయి కదండి. ఇప్పుడు అన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోనైతే నేను మొత్తంగా ఒక 1/2 కేజీ వరకు పొట్టు మినపప్పు అని తీసుకున్నానండి. దీన్నే బొత్తు మినపప్పు అని కూడా అంటారు. ఈ మినపప్పు వల్ల మనకి నడుం బలం ఉంటుంది, మోకాలు నొప్పులు, మోకాలు అరుగుదల అంటారు కదా, అటువంటివి కూడా నొప్పులు తగ్గుతాయండి. పొట్టు మినపప్పులోనే ఎక్కువ ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడున్న రోజుల్లో మనం ఫైబర్ తక్కువ తీసుకోవడం వల్ల జీర్ణశక్తి తగ్గిపోతుంది కదా. కలర్ మారినంత వరకు ఈ బొత్తు మినపప్పుని బాగా వేయించుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వేసినప్పటికీ ఇప్పటికీ నేనైతే దగ్గర ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకున్నానండి. ఈ మినపప్పు వేయించుకునేటప్పుడు మన ఇంట్లోనే కాదు, పక్కింట్లో కూడా మంచి వాసన వస్తుంది. మినపసున్నులు చేస్తున్నారని కూడా ప్రతి ఒక్కరు తెలుస్తుంది. ఈ వంట చేసినప్పుడు దాచిపెట్టలేమండి, ఎందుకంటే నేతో చేసుకునే వంట కదా. అలాగే నేనైతే మినపప్పు వేపేసుకున్న తర్వాత మినపప్పును ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఒక 100 గ్రాములు అనేది బాదం పప్పు వేసుకున్నాను. ఈ బాదం పప్పుని ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. మంట అనేది నేను పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా కలర్ మారినంత వరకు ఈ బాదం పప్పుని వేయించుకోవాలి. మనకి అక్కడక్కడ మీద పొట్టు మీద మనకి నల్ల కలర్ వచ్చినంత వరకు కొద్దిగా లైట్గా, మరీ నలుపుగా కాకుండా ఇలాగ చూస్తున్నారు కదా, అక్కడక్కడ నల్ల మచ్చలు వస్తున్నాయి కదండి. ఇలాగా చిన్న మంట మీద మనం వేయించుకోవడం వల్ల అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట. కళాయి వేడికి బాగా ఫ్రై అవుతాయి బాదం పప్పు. వేగాయని చూసుకోవడానికి మనం ఒకటి నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి కొద్దిగా క్రిస్పీగా టక్కన ఇరుగుతుంది అనమాట. అదే మెత్తగా ఉందనుకోండి, మరి మనకి లడ్డు అంత టేస్ట్ ఉండదు. క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు బాదం పప్పు కూడా 3 నిమిషాల పాటు వేయించేసుకున్న తర్వాత అదే స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని మనము లడ్డూలు చుట్టుకోవడానికి నెయ్యి ఎంత అవసరం పడుతుందో అంత నేతనైతే బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగిన నెయ్యి మంచి సువాసన వస్తుంది కదా. ఇక్కడైతే నేను ఒక 100 గ్రాములు వరకు నేతను అనేది వేడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వేయించుకున్న రాగులు ఉన్నాయి కదండి, ఈ రాగుల్ని ముందుగా పొడి చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకొని తడి లేని మిక్సీ జార్లోనే వేసుకోవాలి. ముందు రాగులు చేసేసుకున్నాం అనుకోండి, మెత్తగా పేస్ట్ అయిపోతుంది. తర్వాత మినపప్పు, బాదం పప్పు కూడా వేసి వేయించుకున్నవి మనం అది కూడా పొడి కొట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రాగులన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకే ఒక 4-5 ఇలాచీని వేసుకోవాలి. ఇలాచీని వేసుకోవడం వల్ల రాగులు అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటాయండి. చాలా టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే మెత్తగా పౌడర్ అనేది మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రాగి పిండిని మనం ఒక కళాయిలో కానీ ఒక ప్లేట్లో కానీ వేసుకోవాలి. ఇక్కడైతే నేను కళాయిలో తీసుకున్నానండి. మెత్తగా పొడిలాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోని వేయించుకుని బాదం పప్పు, అలాగే పొట్టు మినపప్పు 2 కూడా వేసుకోవాలి. పొట్టు మినపప్పు అయితే చాలా బాగా క్రిస్పీగా వేగిందండి. లడ్డు కూడా టేస్ట్ చాలా బాగా కుదిరింది. ఎవరికైనా తెలియకపోతే పొట్టు మినపప్పుతోని ట్రై చేయండి. చాలా హెల్తీ. నడుం బలానికి, మోకాలు నొప్పులకి, శరీర అలసట తగ్గించి పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా నీరసాన్ని తగ్గిస్తుంది. రోజుకొకటి తీసుకోవడం వల్ల అన్నీ కూడా
మన హెల్త్కి మంచి చేసే లడ్డు అండి. బొత్తు మినపప్పు ఈ రోజుల్లో తక్కువ మంది వాడుతున్నారు, కానీ పూర్వం కాలం అంతా కూడా ఈ మినపప్పు ఎక్కువగా వాడేవారు అనమాట. ఇప్పుడు ఈ పొట్టు మినపప్పు బాదం పప్పుని కూడా నేనైతే కొద్దిగా లైట్గా బరకగా చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోని సగం పిండిని అయితే వేసేసుకొని ఈ ఉన్ని సగం దీంట్లోని బెల్లం పొడిని వేసుకున్నాను నేను. ఇక్కడ చూస్తున్నారు కదా, మిక్సీ జార్లోని ఒక వంతు పిండిని అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోని బెల్లం వేసేసుకుంటే మనకి పిండిలో ఆటోమేటిక్గా బెల్లం అనేది మనకి సరిపడగా తీపికి వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను 1 కప్పు వేసుకున్నాను కదండి, ఇంకొక పావు కప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఇది వేసేసుకొని మిక్సీ కొట్టేసుకోవాలి. చూసారా, ఇక్కడైతే మిక్సీ మెత్తగా పొడిలాగా అయిపోయిందండి. బెల్లం మొత్తం కలిసిపోయింది. నేను ఇంకొద్దిగా బెల్లం కూడా వేసుకున్నానండి. ఒక 4-5 స్పూన్ల వరకు వేసుకొని పొడి చేసేసాను. బెల్లం కరెక్ట్గా సరిపోయింది. అంటే ఫుల్ కప్పు వరకు తీసుకున్నట్టుగా మీకు చూపించాను కదా, 30 కప్పు వరకే వేసుకున్నాను. సరిపోతుందో లేదనుకొని ఇంకొక 2-3 స్పూన్లు యాడ్ చేసుకొని బెల్లం పొడిని మిక్సీ కొట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ కొట్టుకున్న పొడి అంతా కూడా మొత్తం పిండిలన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టుగా చేతితో ఇలా బాగా కలిపేసుకోవాలి. 1-2 నిమిషాలు కలుపుకున్నాం అనుకోండి, మొత్తం బెల్లం పొడి అనేది పిండి అంతటికి తీపి పట్టాలి. అలా పట్టినంత వరకు మనము 1-2 నిమిషాలు చేతితో ఇలా బాగా కలుపుకోవాలి. అన్ని మూలల నుంచి కలిపేసుకోవాలి పిండిని. చూసారు కదా, ఇప్పుడు పిండి అంతా బాగా కలిసిపోయిందండి. ఇలా కలిసిపోయిన పిండిలోని మనము నెయ్యిని అనేది వేడి చేసి ఉంచుకున్నాం కదా, ఈ నేతిని కొద్దిగా వేసుకుంటూ పిండిని అనేది తడి చేసుకోవాలన్నమాట. ఇలా మనం ఎంత బాగా కలుపుకుంటామో అంత బాగా మనకి ఎలాచీ పౌడర్ మనకి ఫ్లేవర్ కలుస్తుంది, అలాగే బెల్లం కలుస్తుంది. ఇప్పుడు మనకి బెల్లం చూసారా, ఉండ చేసి పెట్టాం కదా, చేతికైతే ఉండలాగా వస్తుంది. ఇప్పుడు వేడి చేసుకున్న నేతిని కొద్దిగా వేసుకుంటూ పిండిని తడి చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మొత్తాన్ని ఒకసారి నెయ్యితో వేసేసి పిండి అంతా కలిపేసుకుంటున్నాను. నెయ్యి ఎంత పడుతుందో కొద్దిగా వేసుకుంటూ పిండికి కలుపుతున్నాను అనమాట. నేను ఇక్కడ 2 స్పూన్లు వేసుకుంటూ ఇలా కలుపుతున్నాను. ఒకేసారి ఎక్కువ అయిపోయినా కూడా మనకి ఉండ లూజ్గా ఇరిగిపోయినట్టుగా వచ్చేస్తుందండి. అలా కాకుండా మనకి లడ్డు చుట్టుకునే విధంగా ఉండేటట్టుగా మనం నెయ్యి వేసి కలుపుకోవాలి. మరీ ఎక్కువైనా కూడా లడ్డు టేస్ట్ అయితే బాగుంటుంది, కానీ లడ్డు అయితే ఇరిగిపోతుందండి. అలా కాకుండా లడ్డు చుట్టుకుంటే గట్టిగా ఉండేటట్టుగా మనము నేతిని అనేది వేసుకొని బాగా కలపాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా నెయ్యి వేసుకుంటూ నేనైతే పిండిని బాగా తడి చేసి కలిపేశాను. ఇప్పుడైతే నాకు లడ్డు వచ్చే విధానంగా అయితే నేను నేతిని వేసి కలిపేశానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను రాగి, ఒత్తుమినపప్పు, బాదం పప్పు, బెల్లం, నెయ్యి ఈ 5 రకాలు వేసేసి నేను లడ్డూని అయితే తయారు చేస్తున్నాను. చూసారా, చేతితో మనం ఇలాగ లడ్డూలు నెమ్మదిగా ఇలా చుట్టుకుంటుంటూ లాస్ట్లో కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసాం అనుకోండి, లడ్డు అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇలాగ మనము పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కాదు, మనము పని చేసి అలసటగా ఉంటాం కదండి, నీరసంగా ఉంటుంది. అలాగే పీరియడ్స్ వచ్చేటప్పుడు కూడా మనం ఈ లడ్డు కానీ తీసుకున్నాం అంటే కొద్దిగా ఉపశమనం అనేది దొరుకుతుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, మగవాళ్ళకి ఎవరైనా తినొచ్చండి. వీళ్ళు తినాలి వీళ్ళు తినకూడదని లేదు. ఈ లడ్డు ప్రతి ఒక్కరు తీసుకోవడం వల్ల కూడా చాలా ఆరోగ్యానికి మంచి చేకూరుతుంది. ఇలాగే నేను తీసుకునే పిండి అయితే మొత్తానికైతే ఇలాగ ఒకటి లడ్డూల కింద అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇలాగే ఈ లడ్డూలు చేసుకున్న లడ్డూలు గాజుసీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకొని బయట ఉంచుకున్నాం అనుకోండి, మనకు 1 మంత్ కూడా పాడవకుండా ఉంటాయి అన్నమాట. 1 మంత్ కన్నా ఎక్కువే ఉంటాయి మనకి పాడవకుండా. మనం చేసుకుని తక్కువ క్వాంటిటీ కనుక ఒక 2 వారాల్లోనే అయిపోతుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 1 మంత్కి ఎక్కువే ఉంటాయి. అలా కాకుండా బయటనే పెట్టుకున్నా కూడా మనకు పాడవకుండా ఉంటాయండి. లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయి చూసారా, మనం చేతితో విరిస్తే ఇరిగినట్టుగా ఉండాలండి. ఇలాగ మనం లడ్డూలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగైతే మొత్తం పిండిని నేను లడ్డూలు అయితే చుట్టేసానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.